టమాటా మిరియాల చారు ఇలా చేస్తే ఆ స్మోక్ ఫ్లేవర్తో అస్సలు మాటలే లేవు, అంత కమ్మగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి మనము ఈ మిరియాల చారును వేసుకున్నామంటే సూపర్ అని చెప్పచ్చు. ముందుగా వీడియో చూసే ముందు వీడియోకి ఫస్ట్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి. వీడియో నచ్చితే మాత్రము ఇతరులకు షేర్ చేయడం మర్చిపోకండి. ఈ విధంగా మనము డైరెక్ట్గా గ్యాస్ పైన టమాటాలను ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన ఉన్న లేయర్ను కంప్లీట్గా తీసేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నెను తీసుకొని ఇందులోకి మిరియాలు అదేవిధంగా జీలకర్రను కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఈ విధంగా మనము కచ్చపచ్చగా పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము ఈ టమాటా ప్యూరీని మనం డైరెక్ట్గా ఏ పాత్రలో అయితే మనము చేస్తున్నామో ఈ చారు అదే గిన్నెగా నేరుగా పెట్టుకొని ఇందులోకి యాడ్ చేసి పొడువుగా చీల్చిన మిర్చిని ఒక 2 వరకు వేసుకొని అదేవిధంగా కరివేపాకు మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలండి. కొంచెము కొత్తిమీరను కూడా వేసుకొని వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచుకునేవి ఒక 4-5 వరకు తీసుకొని వేసుకోవాలి. ఆనియన్ పెద్ద ముక్కలుగా మనము ఈ విధంగా ఒకటిగా కట్ చేసుకొని వేసుకొని ఇందులోకి కారం 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని టేస్ట్కు సరిపడినంత సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నానండి. అదేవిధంగా ఇందులోకి చింతపండు రసాన్ని 1 కప్పు క్వాంటిటీ ఎక్కువ కనబడుతుంది, బట్ ఎక్కువ పులుపు అయితే ఉండదు. అదేవిధంగా కచ్చపచ్చగా దంచుకున్న మన మిరియాలను అదేవిధంగా జీలకర్రను కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేంపింది కాబట్టి మంచి అరోమా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోకి మనకు హాట్ వాటర్ని యాడ్ చేయాలి, కూలిది వేయకూడదండి. కంప్లీట్గా హాట్ వాటర్ వేసుకొని ఈ విధంగా మనము బాయిల్ చేసుకోవాలి. ఇందులో ఉన్న మిరియాలు అదేవిధంగా ఆ ఘాటు పట్టుకునేలాగా ఇందులో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు మినిమం 5 మినిట్స్ వరకు మరిగించాలి. ఇప్పుడు ఇందులోకి పోపుకు జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండిన మిర్చి, కరివేపాకు అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు ఎప్పుడైనా సరే పోపులో వేస్తే మనకి మంచి అరోమా అనేది ఉంటుంది, అదేవిధంగా పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది. ఫైనల్గా ఇందులోకి యాడ్ చేసామంటే మన టమాటా మిరియాల చారు అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.